హాయ్ అండి, నమస్తే. దాదాపు వారం రోజుల తర్వాత మీ ముందుకు వస్తూ ఉన్నాను. రీసెంట్గా మా ఆడపడుచు గారి బర్త్డే అయిందనమాట. 60వ జన్మదినము. అది మా ఆడపడుచు కూతురు అరేంజ్ చేసింది. తను శారద. తను బెంగళూరులో ఉంటుంది. తను హైదరాబాద్లో అరేంజ్ చేసిందనమాట. అంటే అన్నయ్య గారి షష్ఠి పూర్తి అంటే 60వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పుడు శృంగేరి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అంటే ప్రాపర్గా వాళ్ళ ఇంట్లో షష్ఠి పూర్తి ఎవరు చేసుకోలేదు. పూజలు అవి చేయించుకున్నారు శృంగేరిలో. అలా జరిగిందనమాట. ఈసారి వదిన గారి పుట్టినరోజుని మా శారద ఇలా హోటల్లో అరేంజ్ చేసింది. చిన్న లంచ్ పార్టీ చాలా బాగుండింది. ఇది బంజారా హిల్స్లో సత్వం అని ఒక హోటల్, అంటే ప్యూర్ వెజిటేరియన్ హోటల్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషం ఏమి అంటే, మనకు కావాలి అంటే ఆనియన్ గార్లిక్ లేకుండా వంటల్ని సర్వ్ చేస్తారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వారు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆశీస్సులతో, వారి దివ్యాశీస్సులతో ఈ హోటల్ పెట్టినట్టున్నారు. బ్రదర్స్ సిస్టర్స్ కలవాలి అనేసి తన ఉద్దేశంతో లిమిటెడ్గా వెళ్ళామన్నమాట. చాలా బాగుండింది. అన్నయ్య గారి బ్రదర్స్ ఏమో అందరూ వేరే దగ్గర ఉంటారు, హైదరాబాద్లో ఎవరు ఉండరు. అందుకే వాళ్ళెవరు రాలేదు. ఎవరెవరు వచ్చారో నేను వీడియో చూపించేటప్పుడే చెప్తాను. ఒక 15 మంది వెళ్ళామండి. మా శారదకి అంటే వదిన కూతురికి చాలా స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఎక్కువ. చాలా బాగా అరేంజ్ చేస్తుంది. అంటే ఒకరి గురించి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుందన్నమాట. ముఖ్యంగా మా వదిన అత్తమ్మ ఇద్దరు ఆనియన్ గార్లిక్ తినరు. వారి గురించి ఆలోచించి ది బెస్ట్ హోటల్ని సెలెక్ట్ చేసింది. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మాకు బఫే అరేంజ్ చేసిందనమాట. ఇంకా ఫుడ్ అయితే అన్లిమిటెడ్ వస్తూనే ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. వదిన, అన్నయ్య అందరూ నిల్చొని ఉన్నాము. వెయిటింగ్ అనమాట. మా అత్తమ్మ బావగారు రాలేదు ఇంకా. మా తోడికోడలేమో ఊరికి వెళ్ళింది. మా చిన్న మరిది వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఇంకా మేమే అనమాట, మా ఫ్యామిలీ, వదిన వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా వదిన వాళ్ళ బియ్యంకులు. ఇలా ఎంటర్ అవుతూనే అలా మనకు సిట్టింగ్ హాల్ ఉంటుంది, రిసెప్షన్ హాలు. అందులో చాలా నీట్గా సోఫా వేసి ఉన్నారు. చాలా నీట్గా అనిపించింది. వారి హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మా అమ్మాయి నాకు వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటుంది. దాన్ని సతాయిస్తూ ఉంటాను నేను. అది కూడా ఇక్కడ తీసుకోమ్మా అని చెప్పి తీస్తూ ఉంటుంది. చూడండి, ఇలా టేబుల్ అరేంజ్మెంట్ ఇక్కడ బుక్ చేసింది అనమాట. 2 hours కోసం బుక్ చేసింది. ఆ తర్వాత మేము ఇంకొక హాల్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడైతే ప్రైవేట్ పార్టీస్ లాగా చేసుకోవచ్చు. కిటీ పార్టీస్ కూడా జరుగుతూ ఉండినాయి ఇక్కడ. బర్త్డే పార్టీ, చిన్న పార్టీస్ ఉంటాయి. అటాచ్డ్ హాల్ ఇది. ఒక 50 to 60 మెంబర్స్ ఇక్కడ అకామిడేట్ అవుతారు. ఇక్కడ అందరు పిల్లలు అందరు కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. వీడియో ఫోటోలు మా వదినతో, మా మరిది పిల్లలు, నా పిల్లలు, తర్వాత మా వదిన కూతురు, అల్లుడు వీళ్ళు తీసుకున్నారు. ఇంకా ఇలా కిచెన్ ఇలా ఉంటుంది. అంటే చేసేది వేరే దగ్గర, ఇక్కడంతా ఇలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏమి అంటే ఇండక్షన్ స్టవ్స్ యూజ్ చేశారు. ఇక్కడ సర్వింగ్ యుటెన్సిల్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. తర్వాత అన్నీ చూపిస్తాను మీకు, ఎలాంటి వాటిలో సర్వ్ చేశారనేది. ముఖ్యంగా 60th బర్త్డే అంటే మైల్ స్టోన్ బర్త్డే కదా, చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయము. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలి, ఇలా గుర్తుపెట్టుకొని చేసుకునే ఒక పుట్టినరోజు అన్నమాట. 60వ పుట్టినరోజు, షష్ఠి పూర్తి. వదిన చాలా హ్యాపీయెస్ట్ పర్సను, చాలా ఉత్తమురాలు. చెప్పకూడదు ఇలాంటివన్నీ, తనకిష్టం ఉండదు. ముఖ్యంగా ఎదుటి వాళ్ళు బాధపడకుండా చాలా ఆలోచిస్తూ ఉంటారు. డెసిషన్స్ తీసుకునేప్పుడు కూడా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా తను ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో వీళ్ళకు బాగా ఉపయోగపడాలి అని చెప్పి తను ఏదైనా బహుమానాలు విలువైనవి ఏవి ఇచ్చినా కూడా అలాగే ఉంటుంది యూస్ఫుల్గా.
ఆ తర్వాత ముఖ్యంగా మా వదిన చాలా భక్తురాలు. ఇంకా భక్తి విషయంలో ఎంతవరకైనా వెళ్ళగలరనమాట. ఏ విధమైన పూజలైనా చేయగలరు. చాలా తన ఆలోచనే ఒక ప్రత్యేకంగా ఉంటుంది దేవుడి విషయంలో. అంత బాగా చేసుకుంటారు. పూజలు, నోములు, వ్రతాలు, తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, దాన ధర్మాలు, గురువుగారి సేవ, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మొదటిసారి మా అత్తమ్మ చేతుల మీదుగా కేక్ కటింగ్ అయిందనమాట. ఆ కేక్ కూడా కళ్ళకద్దుకొని తిన్నారు. మా మరిది జోకేశారు. ఇది మర్చిపోలేని ఒక విషయం అనమాట. చాలా సరదాగా ఉండింది. ఆ తర్వాత అందరము కేక్ తినిపించాము. మా వదినకేమో భయము, ఎక్కువ స్వీట్స్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే విషయం పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఫుడ్ కాన్షియస్ కూడా బాగా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా పద్ధతిగా చెయ్యాలి అనేసి తన ఉద్దేశము. అర్లీ మార్నింగే లేస్తారు, 4 గంటలకే లేస్తారండి. లేచేసి చాలా బాగా పూజ చేసుకుంటారు. ఆదర్శ మహిళ అంటే మా వదిన అని చెప్పుకోవాలి. తను కూతురు శారద చాలా హెల్ప్ఫుల్ అనమాట. తను అసలు మా శారద లేకుంటే ఏ ఫంక్షను బాగుండదు. చాలా సరదాగా ఉంటుంది. తను ఉంటే ఒక చెమక్కులాగా అనమాట, మెరిసిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఆ ఫంక్షను. ఆ తర్వాత ఇక్కడ మా అబ్బాయి నాకు మా వాడికి ఇస్తున్నారు, మా బావగారికి ముగ్గురికి. అది పేటా బ్రెడ్ హమ్మస్ అని, అందులో వైట్ క్రీమ్ లాంటిది ఉంటుంది. అది స్ప్రెడ్ చేసి దానిపైన ఏవో వెజిటబుల్స్, సాస్ లాంటివి పెట్టి ఇస్తారు. ఇక్కడ స్టార్టర్ లాంటిది అనుకోండి, అక్కడ మొదట ఇచ్చారు. తర్వాత సూపు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మెయిన్ మెనూకు మనము వెళ్ళి సర్వ్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని తినొచ్చు. ఇంకా నేను మా వదినకి చిన్న గిఫ్ట్ ఇచ్చాను. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. చిన్న కుక్కర్లలో పులిహోర పెట్టారు. ఆ తర్వాత బకెట్లలో పెరుగన్నం పెట్టారు. ఇంకా అన్ని ఐటమ్స్, రసము, సాంబారు, ఫ్రైడ్ రైసు, వెజిటబుల్ రైసు, జీరా రైసు, తర్వాత రకరకాల కర్రీస్, ఆ తర్వాత మంచూరియన్, నూడిల్స్. ఇక్కడ నాకు నచ్చింది కరేలా ఆలు కర్రీ, చాలా బాగుండింది. డిఫరెంట్గా ఉంది. చోలే ఉంది, ఆ తర్వాత దాల్ మక్కని, పన్నీర్ బటర్ మసాలా, ప్లెయిన్ దాల్, ఆ తర్వాత ఇంకా కొంచెం నార్త్ ఇండియన్ టైప్ దాల్ ఉందన్నమాట, దాల్ తడక లాంటిది. ఆ తర్వాత రకరకాల స్టార్టర్స్, ఇంకా స్నాక్స్ ఇవి కూడా ఉన్నాయి. స్టార్టర్స్ అయిపోయాక పానీపూరి తిన్నాం అందరము. ఆ తర్వాత రకరకాల స్వీట్స్ ఉన్నాయి. గులాబ్ జామును, బాదాం హల్వా, బేసన్ లడ్డు, ఘేవర్ అని, ఆ తర్వాత రస్మలాయి, ఇంకా ఫూల్ మక్కని ఖీర్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో చాక్లెట్ ఫౌంటైన్, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ కేక్స్ కూడా ఒక 10 వెరైటీస్ ఉంటాయి. చిన్న 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 చిన్నగా కట్ చేసి పెట్టారు. అన్నీ టేస్ట్ చేయలేదు నేను, ఒక 2 వెరైటీస్ టేస్ట్ చేశాను. పిల్లలైతే అన్నీ ఇవే లాగిస్తారు, మెయిన్ డిష్ తినరని అర్థమైపోయింది. అంత టేస్టీగా చాలా బాగుండినాయి. మనకు బఫే ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా అరేంజ్ చేసి ఉంచుతారు, అన్నీ టేస్ట్ చేసే విధంగా. ఇలా బఫేలో బోలెడన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్నీ తిన్నామంటే ఇంకా అంతే గోవిందా. కాబట్టి లిమిటెడ్గా తిని రావాలి. ఆ రోజు నేను తీసిన కొన్ని ఫోటోలు, వదిన, మా వదిన కూతురు శారద, మా బావగారు, అత్తప్ప, వదిన, ఇలా చాలా ఫొటోసే తీశానమాట. మా వారు, మా మరిది యాడ్ అయ్యారు, శ్రీధర్ మా మరిది. మా తోడికోడలు జ్యోతి, వాళ్ళ అమ్మాయి వల్లి, ఆ తర్వాత నా కూతురు, వదిన కూతురు, వదిన అల్లుడి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న అబ్బాయి వైభవ్, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. ఇలా సింపుల్గా హ్యాపీగా బర్త్డే ముగించాము. థ్యాంక్ యూ.